పట్టుకొని చూసారా? ఎందుకయ్యా అలాగా అంటే చూసారా, ఆ దేహధర్మం అలాగా లేదు అని. ఆ దేహధర్మం నీకు దేహం ఉందే నేను ఎలా అనుకున్నావు? అంతఃకరణలో అధ్యాసపడింది కాబట్టి నేను ఇది నాది ఇది అని అంతఃకరణలో ఉంది కదా. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద అక్కడే పడిపోయాయి కాబట్టి ఇవన్నీ అలా ఉండాలి. అంతఃకరణంలో ప్రకాశించేటువంటి ఆభాస దాని యొక్క యథార్థము కూటస్థ అద్వయాత్మ అని మీకు తెలిసిందనుకోండి, మీకు అధ్యాస పనిచేయదు. అంతఃకరణంలో భాషించేటువంటి ఆభాస స్వభావము అది కూటస్థమైనటువంటి ఆత్మే, నిత్య సాక్షి అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీరు అధ్యాస వీక్ అయిపోతుంది. అదే నా స్వరూపం, నేనే అయి ఉన్నాను అని తెలియగానే, అహం సాక్షి అని తెలియగానే అధ్యాస ఏమైపోతుంది? సడలింపు వచ్చేస్తుంది, పనిచేయదనమాట. అధ్యాస స్వభావుడే నేను అనుకున్నానంటే అహంకారాత్మకుడు కాబట్టి వాని అధ్యాస బాగా పనిచేసేస్తుంది. అందువల్ల జీవితంలో ఎప్పుడైనా సరే సుఖము దుఃఖము ఇవన్నీ కల్పితాలే, నిజం కాదు. ఆత్మీయందు సుఖిత్వాది ధర్మాలే లేవు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో సుఖం కోసం వెంపర్లాడరు, దేని కొరకు పరిగెత్తరు, దేని కొరకు పరిగెత్తవలసిన పనే లేదన్నమాట. అట్లా ఇంద్రియ ధర్మాన్, అలాగే ఇంద్రియ ధర్మాలు అనమాట. ఇంద్రియ ధర్మాలు అంటే ఏమే చెప్పండి? మీ దగ్గర ఉన్నవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇత్యాది. ఇక్కడేమో జ్ఞానేంద్రియ ధర్మాలు చెప్తున్నాడు. జ్ఞానేంద్రియ ధర్మాలు దేహ ధర్మాల్లోకి వచ్చేస్తుంది అవన్నీ, కర్మేంద్రియాలన్నీ. ఇప్పుడు జ్ఞానేంద్రియ ధర్మాలు చెప్తున్నారు. మూకః, కాణః, క్లీబః, బధిరః, అంధోహమితి. ఇది జ్ఞానేంద్రియ ధర్మాలు. మూగవాణ్ణి, కాణః ఒక్క కన్ను వాణ్ణి, క్లీబః నపుంసకుడును, బధిరః అంటే గుడ్డివాణ్ణి చెవిటివాణ్ణి, అంధోహం గుడ్డివాణ్ణి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియ ధర్మాలు. ఇవన్నీ అంటే జ్ఞానేంద్రియ ధర్మాలు. ఈ జ్ఞానేంద్రియాదులు చూసారా బయటికి కనిపించేవిగానే కాదు, జ్ఞాన ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు. మూకః, కాణః, క్లీబః, బధిరః, అంధోహం. ఈ ధర్మాలను కూడా అంతఃకరణం ఎందు అధిశింపబడినటువంటి ఆత్మ ఎందో వేసుకుంటాడు. అంటే అంతఃకరణావచ్ఛిన్నమైన, అంటే అంతఃకరణానికి పరిమితమైన, అంతఃకరణం ఎందు భాషించేటువంటి ఆత్మ ఎందో వేసుకుంటాడు. అంతఃకరణం ఎందు భాషించే ఆత్మ ఎవరో తెలుసు కదా మీకు? అధ్యాసతో ఉన్నవాడే అహంకారి, అహం ప్రత్యయుడు. అహంకారి, అహం ప్రత్యయుడు. డైరెక్ట్గా వేసుకోలేడు, అట్లా కుదరదు. సరాసరి మీరు పరమాత్మ ఉన్న స్థానానికి మీరు వెళ్ళలేరు అధ్యాసకి. పరమాత్మ సూర్యుడిని సరాసరి మీరు వ్యవహారంలోకి దించుకోలేరు. సూర్యుని యొక్క కిరణాలు అలాగా అంతటా వ్యాపించినప్పుడు వ్యవహారంలోకి దించుకుంటారు, వాడుకుంటారు అన్నమాట. అట్లాగే అంతటా వ్యాపించినటువంటి సాక్షి చైతన్యము ఆకాశం వలె సర్వ హృదయాలలో ఉండేటప్పటికీ అధ్యాసకి అవకాశం ఏర్పడిందే కానీ సరాసరి సాక్షి చైతన్యం దగ్గరికి పోయి మనం అధ్యాస చేసేదానికి ఏముండదు కదా. సుషుప్తిలోకే వెళ్ళలేము, సుషుప్తి యొక్క స్వరూపం అది, మరి వెళ్ళేదానికి కుదరనే అట్లా. అదే అన్నమాట. తథా అంతఃకరణ ధర్మాన్. ఇప్పుడు అంతఃకరణ ధర్మాలు అనమాట. అంతఃకరణం అంటే తెలుసు కదా, లోపల కారణము, లోపలే కారణము. ఒక్కొక్కటి పైకి తీసుకెళ్ళారు చూడండి, పైకి తీసుకెళ్ళారు. ముందు నుంచే మనం చెప్తున్నాం అహమేవా అనే దానికి ముందుగానే అంతఃకరణ ధర్మమేనయ్యా, అక్కడి నుంచే బయలుదేరింది అధ్యాస అని చెప్పేసి. ఇప్పుడు అంతఃకరణ ధర్మం. ఇప్పుడు చాలామందికి అంతఃకరణం అంటేనే తెలియదు, మనసు అంటే కూడా తెలియదు, అసలు ఊరికే మాటలు వాడుకుంటారు. అందువల్ల అంతఃకరణం అనగానే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం
చిత్తాహంకారాలు. దీనంతా కలిపి సముదాయానంతా అంతఃకరణం అంటాం, లోపలి కారణము అంటాం. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా దాని ఫలితానం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది అంతఃకరణ ధర్మము. అంతఃకరణము యందు ప్రకాశించినటువంటి ఆభాస స్వరూపుడైనటువంటి ఆత్మ, దానివల్లనే అంతఃకరణం ప్రకాశిస్తుంది. దానివల్లనే ప్రకాశం. ఈ అంతఃకరణము అన్ని రకాల వ్యవహారాలను చేయగలుగుతుందంటే ఆ సత్తా చైతన్యం మాత్రంగానే చేయగలుగుతుంది. సత్తా చైతన్యం మాత్ర వ్యాప్తి లేకుండా అంతఃకరణము ప్రవృత్తికి లోనుగానే కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. కాబట్టి అంతఃకరణ ధర్మాలు అనగానే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మి భావాలున్నాయి ఇక్కడ. అంతఃకరణము ఇప్పుడు ఆ పైవాటికి కూడా అన్నిటికీ ధర్మాలు అన్నారు కదా. ధర్మి అది అనమాట. దేహ ధర్మాలు అంటే ధర్మి ఎవరు? దేహం. దాని ధర్మాలు ఏంటి? ఇలాగా. ఇంద్రియ ధర్మాలు అన్నారనుకోండి, ఇంద్రియము ధర్మి, దాని ధర్మాలు అనగానే అవి. అలాగా మనం ప్రాణ ధర్మాలు అన్నారనుకోండి, ప్రాణం ధర్మి, అది అంతా ధర్మాలు. అలాగ మనోధర్మం అన్నారనుకోండి, మనసు ధర్మి, అంటే ధర్మం కలిగినది అనమాట. కాబట్టి అంతఃకరణ ధర్మాలు అనగానే అంతఃకరణము ధర్మి, దానికి ఉండేటువంటి ధర్మాలు అంటే చెట్టు కొమ్మల్లాగా కార్యకారణాలు అట్లా. ఇప్పుడు అంతఃకరణ ధర్మాలు ఎలా ఉంటాయి? అంతఃకరణం దాని ధర్మాలు అర్థం చేసుకోవాలన్నా, దాని ధర్మాలు మనం అనుభవించాలన్నా అక్కడ అహంప్రత్యుడు ఉండాలి కదా. ఆల్రెడీ అధ్యాసకి లోనయ్యే ఉంది కాబట్టి అంతఃకరణం దాని ధర్మాలు అనుభవించేవాడు కూడా అక్కడే. దాని ధర్మాలు కూడా ఓన్గా అక్కడికక్కడే అనుభవిస్తాడు. అట్లాగనమాట. ఇప్పుడు ఎవరైనా సరే దగ్గరుండి అనుభవించటం, దూరంగా ఉండి అనుభవించటం అట్లా. ఇప్పుడు ఎక్కడైనా పొగ పట్టేసింది అనుకోండి, ఒక గది నిండా ఆ మనుషులు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు పొగచూరితో ఉంటారనమాట. పొగ చుట్టుకొని ఉంటారు. ఆ పొగ బయటకు వచ్చింది అనుకోండి, కొంతమందికి జ్ఞానేంద్రియంలోకి వచ్చి తుమ్ములు వస్తాయి, కళ్ళు పండుతాయి. మరి అక్కడే ఉన్నవాడు ఏమైపోవాలి? వాడు మొత్తం అదే, లోపల బయట మొత్తం అదేనమాట. పొగలో చుట్టుకుపోయేవాడు. రైలు కాలిపోతున్నది అనుకోండి, దానిలో ఉన్న వాళ్ళంతా పొగతోనే వాళ్ళు చుట్టుకుపోయి ఉంటారు. అందుకని మసిబొగ్గు అయిపోతారు. బయట వాళ్ళకేమో పొగ కంటికి ముక్కులకి తగులుతాయి. అట్లాగే ఈ అంతఃకరణంలో ఉండే ఆభాస జీవుడు ఉన్నాడే, వాడి ధర్మాలతో వాడు ఏమవ్వాలి? అదే అయిపోయాడు. అతి సమీపం కదా, బాగా పెనవేసుకొని. దాన్ని ఏమంటాం మనం? పెనవేసుకున్న భావాన్ని తాదాత్మ్యము అంటే. అందుకని వెంటనే స్పందనలు వచ్చేది మనకి, వెంటనే మనకి కనిపిస్తుంటుంది అనమాట. అది అంతఃకరణ ధర్మాలు. కాబట్టి అంతఃకరణ ధర్మాలు సున్నితంగాను సూక్ష్మంగాను చూసారా, విడదీయడానికి వీలు కాకుండాను ఉంటాయి అన్నమాట. ఏదే చాలా కష్టం అనమాట. అక్కడ దేహాన్ని చూపించినట్టుగా ఇక్కడ చూపించలేరు. దేహాన్ని, రంగుల్ని, రూపాల్ని, మనుషుల్ని చూపించినట్టుగా ఇక్కడ చూపించలేరు. అర్థం కాని పరిస్థితి. చెప్పలేరు. ఏదో ఒక మాట, అది కూడా అటు ఇటు స్పష్టంగా ఉండనే. అందువల్ల అంతఃకరణ ధర్మాల్ని ఆధ్యాత్మిక రంగంలోనే అంతఃకరణ ధర్మాలు పట్టుకోగలుగుతారు ఎవరైనా. మిగిలిన చోట పట్టుకోవడం అంత తేలిక కాదు. ప్రతిదాన్ని అలాగా సూక్ష్మంగా పాయింట్అవుట్ చేయొచ్చు. దాంట్లో చాలా కష్టం. అలాగ తెర మీద పెట్టుకొని చూసినట్టే అలా చూడగలుగుతాం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక విచారం బాగా ఉండాలి, కృషి చేస్తే తెలిసిపోతుంది అన్నమాట.
కాబట్టి అంతఃకరణ ధర్మాలు ఎలా ఉంటాయి చెప్తున్నారు. కామ, చూసారా, కోరికలు చూసారా. మనం కడుపులో ఏదైనా స్టమక్లో తేడా వస్తే ఆ గ్యాస్ గీస్ అని అవి ఇవి అని అనుకున్నట్టుగానే మొత్తం అవన్నీ క్లీన్ చేసేసుకున్నట్టుగానే మొత్తం కడుపు అంతా క్లీన్ చేసుకున్నానండి. ఆ ముందున్నా ఈ ముందున్నా నీళ్ళు తాగా శంఖ ప్రక్షాళన చేశా. అట్లాగా అంతఃకరణాన్ని కూడా శంఖ ప్రక్షాళన టైపే చేసేయాలన్నమాట. అది బాగా ఆధ్యాత్మిక విచారణ చేసుకొని హృదయ గ్రంథులన్నీ బాగా విడదీసుకొని దానిలో వస్తు వివేకం చేసుకోవాలి. చేస్తే శంఖ ప్రక్షాళన దానికి అది అర్థమైందా. హృదయ గ్రంథులన్నీ అది గొప్ప విషయం అన్నమాట. అప్పుడు అంతఃకరణం మన అదుపులో స్థిరంగా ఉంటుంది. దీన్నే స్థిర బుద్ధి అని చెప్పేసి, శుద్ధ బుద్ధి, పరిశుద్ధమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి అనేది అనమాట. అట్లా పెట్టుకోవాలి. అంతఃకరణ ధర్మాలు మొట్టమొదటిది చూసారా, అధ్యాస ఉంటుంది కాబట్టి కామం ఉంటుంది. ఆరోపాలు ఉంటాయి దాంట్లో, కామం ఉంటుంది. కోరికలు ఘటమా పటమా అని తెలియదు. అది కొండ, ఆ వస్తువులు అవి ఇవి అని డీటెయిల్స్ ఉండవు. దానికి కోరిక ఉంటుంది, కోరే స్వభావం ఉంటుంది. ఏదైనా కోరచ్చు. కోరికను పెట్టుకొని వస్తువులు తారుమారైపోవచ్చు, వెనక్కి ముందుకి అవ్వచ్చు. ఉండేది మాత్రం ఏంటి, కోరిక. ఏదో కావాలి 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 కావాలి, పొందాలి 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 ఉంటుందన్నమాట. ఎక్కడ ఆ స్వభావం కానీ మీకు ఉంటే మాత్రం మీరు ఎంతకాలమైన బతుకుతారు. మీరు కోరికలు పెట్టుకొని మనుషులు బంధువుల నుంచి ప్రాణం బయటికి రాదు. అది ఎందుకని, కావాలి కావాలి పొందాలి పొందాలి చెయ్యాలి చెయ్యాలి, అది అనిపించలేదు అది చేయలేదు ఇది చేయలేదు అట్లా. అందుకనే ముసలోళ్ళైనా పిల్లల్ని చూసుకుంటూ అలా బతికేయాలని. ఇంకా మా శరీరాలే మేము మాతో కష్టపడుతుంటే నువ్వేంటి మా కోసం నీ శరీరాన్ని ఉంచుకోవటం అని బదలబుద్ధి కాదు. అందువల్ల ఉపయోగం లేని దేహాన్ని వదిలేద్దాము అని అనుకోదు. ఏది ఆ కోరిక, వివేకం లేదు కదా, పాపం ఏం చేస్తాం అలా. అంటే ఆ కోరిక అంత బలవంతంగా ఉంటుందన్నమాట. అందుకని ఇంకో జన్మ ఎత్తేదానికి మూలం ఎవరు, కోరిక. డిస్ట్రాయ్ అవుతుంది కదా, వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఇంటి నుండి ఇంటికి మారడం, వస్తువుల నుండి వస్తువులకు మారడం, మళ్ళా మన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మనం బతికి రావడం, చాలా కాలం అలాగ శరీరంతో ఏగడం, అలాగే ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కోరిక పని అనమాట. అంత బలీయంగా ఉంది కోరిక అనమాట. ఆ కోరికను కూడా మనం చూడగలగాలి అంతఃకరణంలో. వివేకం చేస్తే తెలుస్తుంది. అధ్యాస చేయబడిందని మనకు తెలీదా, ఇదేంటో నేను ఇంకా పెట్టుకొని ఉన్నాను ఏంటో అట్లా. కాబట్టి శరీరంలో పట్టు ఉండిపోవాలి కానీ కోరికలో పట్టు ఉండరాదు. శరీరంలో పట్టు ఉందండి, ఇంకా ఉండిపోయింది, అది నాకు పట్టు తగ్గిపోయింది అని ఉండాలి. కానీ శరీరంలో పట్టుపోయి ఇంకా కోరికలో పట్టుగాని ఉంటే ఎవరు కాపాడలేదు. ఎవరిలో పట్టు తగ్గాలి ముందు, కోరికలో పట్టు తగ్గాలి, అంతఃకరణలో పట్టు తగ్గిపోవాలన్నమాట. అంటే వివేక వైరాగ్యాలు జనించాలి. వివేక వైరాగ్యాలు చూసుకోవాలి మన జీవితంలో. అందువల్ల శరీరంలో పట్టు బాగా ఉంది, ఆహారం అన్ని సక్రమంగా నియమ నిబంధనలుగా తీసుకుంటూ ఉన్నాము అంటే అది మంచిదే. అది ఒక
మంచిదేలే, కొద్ది రోజులు శరీరమే ఉండగలుగుతున్నప్పుడు మనకేమిటి. ఈ మనసు ఉండాలి అనుకున్నది అనుకోండి, అదేదో అవివేకంతో కూడుకున్నటువంటి తలంపది. కామ సంకల్ప, దానివల్ల సంకల్పాలు వస్తూ ఉంటాయి అనుకో. కోరికల యొక్క నిమిత్తం చేసుకొని వస్తుంటుంది, ఆధారం చేసుకొని వస్తుంటుంది సంకల్పం. కోరికలను వ్యక్తం చేయడమే సంకల్ప లక్షణం, కోరికలనే వ్యక్తం చేయడం. కాబట్టి సంకల్పాలు బహువిధాలుగా ఉంటాయి, కోరిక ఒకే విధంగా ఉంటుంది. అన్నిట్లో కోరికే మూలం, విత్తనంలాగా. ఈ చెట్టు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అంతా సంకల్పాలు. విచికిత్స, ఆ సంకల్పాలు అవుతుందా కాదా, నిజమా కాదా, అబద్ధమా, అవుతుందా, ఏమవుతాను అనేది విచికిత్స అనమాట. అంటే సంశయం. జీవితం అంతా ఏముంది మీకు సంశయం. సరిగ్గా బతుకుతానా, జీవిస్తానా, చూస్తారా, ఎవరన్నా కాపాడతారా, ఎలాగా ఉందో నా పరిస్థితి చెప్పలేకపోతున్నా. జాతకాలు, జ్యోతిషాలు, ఆ స్వాములు వారి ముఖం చూసి అని చెప్తారు, చేయి చూసి అని చెప్తారు, కాలు చూసి అని చెప్తారు, ఏడు చెప్పేది. ఇట్లా సంశయం అన్నమాట జీవితం మీద. గత జీవితం సంశయాలతో గడిచింది, రాబోయే జీవితం కూడా సంశయాలే, ఇప్పుడు కూడా సంశయమే. బతుకుతానంటారా ఈ క్షణానికి, ఏమో. ఆ పరిస్థితులు బాగానే ఉంటాయా, ఇట్లా సంశయాలు. ఇది ఉంటుంది అనమాట, అంతఃకరణ ధర్మం అనమాట అది, అంతఃకరణ. అందుకనే జనాలందరూ ఈ టైపే, విచికిత్సతో ఉంటారనమాట. విచికిత్స, సంశయ ఏమిటి, ఏమిటి ఇప్పుడు ఉండేది, నిజమేమిటి, పరమార్థం ఏమిటి, అన్నీ ఉట్టిదే చెత్తంతా. దీంట్లో సంశయం ఎందుకు, చెత్తే, మొత్తం చెత్త, మొత్తం వ్యర్థమైన జీవితం. ఇవన్నీ మనం కల్పించుకున్నవే, నామరూపాలే, ఏది సత్యం కాదు. దీంట్లో సంశయం ఎందుకు అనే పరమార్థ విచారం చేస్తే తప్ప సంశయం నివృత్తిగానే. కాబట్టి జనాలంతా సంశయంతోనే నశిస్తారట. సంశయాత్మ వినశ్యతి. అందుకనే ఈ జనాలు సంశయాలు పెట్టుకొని ఉంటారు. చూసారా, సంశయాలకు వెనకాల ఏముండాలి, సంకల్పాలు. సంకల్పాల వెనకాల ఏముండాలి, కోరికలు. ఇలాగ అధ్యవసాయాది నిశ్చయం అనమాట. సంశయం తర్వాత నిశ్చయం. ఆ నిశ్చయం కూడా యథార్థమైనది ఎలా వద్దులేండి, కాదు. నిశ్చయం, అబ్బా నాకు నిశ్చయం కలిగింది, ఆయన కలిగించాడు, వీని కలిగించాడు, ఇది కలిగించింది, అది కలిగించింది అని చెప్పారు. అంటే వాళ్ళెవరో నిశ్చయం కలిగించటం కాదు, అసలు నువ్వు నిశ్చయం చేసుకున్నావా. ఇది బాగానే ఉంటుంది బొమ్మ అని చెప్పేసి, ఆయన బాగానే ఉంటుంది బొమ్మ అన్నాడు కదా, ఇంకేమిటి అంటే నువ్వేమనుకున్నావు ఆయన చెప్పిన మాట మీద. దీన్ని నమ్మకం అంటాం. సరే, ఇలాగా నిశ్చయాలు ఉంటాయన్నమాట. దాన్ని కూడా అధ్యసించుకోవడం, అది కూడా అంతఃకరణ ధర్మం. ఇది బుద్ధి ధర్మం అనమాట. విచికిత్స, సంకల్పము, కామము అంతా కలిపి మనోధర్మం. ఆ యొక్క అధ్యవసాయం అనేది బుద్ధి ధర్మం. బుద్ధి ధర్మం పెట్టుకొని ఉంటాడు అనమాట. ఏవం ఎవరు గుర్తుపెట్టుకోండి. ఏవం అహం ప్రత్యేనం అశేష స్వప్రచార సాక్షిని ప్రత్యేగాత్మనే అద్యస్య తం చ ప్రత్యేగాత్మానం సర్వసాక్షిణం తద్విపరేణ అంతఃకరణాదిషు అద్యస్యతి. ఈ ప్రకారంగా ఆం ప్రత్యయనం, ఇలాగ నేననేటువంటి ప్రత్యయము, నేననేటువంటి అహంభావము, నేననేటువంటిది ఆభాస జీవుడు, ఆయన్ని ఆం ప్రత్యయనం, వీటిలన్నిట్లో నేననేది ఉందా లేదా,
అన్నిట్లో దేహ ధర్మాల్లో, ఇంద్రియ ధర్మాల్లో, ప్రాణధర్మాల్లో, మనోధర్మాల్లో, బుద్ధి ధర్మాల్లో, అంతఃకరణ ధర్మం, వీటిలన్నిటిలో కూడా భార్య బిడ్డలు, వాటి ఎందు విషయాలు, వాటి ఎందంతా కూడా నేను ఉన్నదన్నమాట మెయింటైన్ చేసేది. ఆ నేను ఆల్రెడీ అధ్యాసకు లోనయ్యే ఉంది. ఆ అధ్యాసకు లోనైన నేనుని ఏమండే ఆత్మ ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఆత్మ ఏందో చూపిస్తున్నాడు అన్నమాట. ఏది? అధ్యాసకు లోనైన నేనుని ఆ నేనుతో కలుపుకొని దేహేంద్రియ ధర్మాలు, విషయాలన్నిటినీ ఎక్కడ చూపిస్తున్నాడు? ఇవన్నీ కలిపి ఆత్మ ఏంది చూపిస్తున్నాడు. అంటే అద్దంలో కనిపించేవాడే నేను అని. అద్దంలో నేనే అద్దంలో కనిపిస్తున్నాను అంటంలా, నేనే అంటం లేదు. అద్దంలో కనిపించేవాడా ఇట్లా. అట్లాగా ఈ అంతఃకరణలో పుట్టి దేహేంద్రియ ధర్మాలలో అభిమానం పెట్టుకున్నటువంటి అహంప్రత్యుడిని ఆత్మగా చూపిస్తున్నాడు. అంటే ఆత్మ సాక్షి అని చెప్పడం లేదనమాట. అది జరిగింది జనాల్లో, ప్రతి ఒక్కళ్ళు జరిగింది. స్వాముల వారిలో కూడా అదే జరిగింది. జరిగి జనాలందరూ ఈ టైపులో పాటుపడుతున్నారు. అదే అనమాట పాపం. అందువల్ల అశేష సుప్రచార సాక్షిని, సరే అశేషం అంటే పూర్తిగా అంత అన్నిటికీ తన ప్రకాశం చేత ఉండేటువంటి అంతఃకరణము, అహంకారము, ఇంద్రియ, విషయ అన్నిటికీ కూడా సాక్షిగా ఉండేటువంటి తన యందు ఈ తోచినటువంటివన్నీ దానికి తాను సాక్షిగా ఉండేటువంటి ఆత్మ యందు ఇది పడేస్తున్నాడు అన్నమాట. ఈ అధ్యాసను వేసేస్తున్నాడు. సర్వసాక్షి, బాహ్యాభ్యంతరములు అజంగా, నిత్యంగా, సాక్షి మాత్రంగా, చిన్మాత్ర ఘనంగా ఉండేటువంటి ఆత్మ యందు ప్రత్యేగాత్మని ఆయన మీద వేసేస్తున్నాడు అన్నమాట. నిత్య సాక్షి ఆయన మీద ఈ అధ్యాసని వేస్తున్నాడు, గురి చేస్తున్నాడు అనమాట అధ్యాసకి ఆయన్ని. తంచ ప్రత్యేగాత్మానం సర్వసాక్షినం తద్విపర్యేణ అంతఃకరణాదిషు అధ్యస. అట్లాంటి ప్రత్యేగాత్మ స్వరూపుడైన సర్వసాక్షి అయిన నేనని చెప్పుకోబడేటువంటి ఆ యొక్క సాక్షి చైతన్యం, అన్నిటికీ సాక్షి మాత్రుడుగా ఉన్నటువంటి ఆయన్ని దాని విపరీతంగా అంతఃకరణ ధర్మాలకు లోను చేస్తున్నాడు. ఒకదాని ధర్మలో ఒకదాని ఎందు. ఇది రేపు ఒకసారి చెప్పుకొని ఏ ప్రకారంగా ఆత్మ యందు ఇవి వేశాడో వేసుకొని ఆ ఆత్మను అంతఃకరణాదులకి లోను చేశాడో, ఇలాగ ఒకదానికి ఒకటి లోను చేసి అధ్యసించుకొని ఎలాగ వ్యవహారం చేస్తున్నాడు, ఒక రకమైన తప్పు నిర్ణయం చేసేసుకొని వ్యవహారం ఎలా చేస్తున్నాడు అనేది చూపించారు ఇక్కడ. ఇలాగా ఎప్పటి నుంచో జన్మల నుంచి అందరికీ కొనసాగేటువంటి అధ్యాస వ్యవహారం ఇదే అని శంకర్ల వారు బయట పెట్టారు ఈ రహస్యాన్ని. ఇంకెవరికి లేదు ఈ రకమైన సామర్థ్యం. ఆయన ఒక్కరే బయటికి తీసుకొచ్చి అధ్యాసని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. రేపు ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. నిన్న మనం అధ్యాస నామ తస్మిన్ తద్బుద్ధి ఇది అవోచామా. కాబట్టి అధ్యాస అనగానే అతస్మిన్ తద్బుద్ధి అని మేము ఇదివరకే చెప్పి ఉన్నాము. అది ఎలాగా? పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు అహమే వికలః సకలో వేతి బాహ్య ధర్మానాత్మని అధ్యస్యతి. ఈ ప్రకారంగా భార్యాపుత్రులు వాళ్ళ యందు మనము ఈ రకమైన అధ్యాస కలిగి ఉన్నాము. వాళ్ళు బాగా ఉంటే
వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండినట్లయితే మనం ఉన్నట్లు, వాళ్ళు సుఖ ఆనందాలు లేని వాళ్ళైతే మనం కూడా అలాగే లేని వాళ్ళు ఉన్నారని ఈ బాహ్య ధర్మాధ్యాసని ఆత్మ యందు ఆరోపణ చేసుకొని ఆ రకంగా మనిషి ఆ అనుభవము, ఆ జ్ఞానము, ఆ స్మృతి కలిగి ఉంటాడన్నమాట. స్మృతి కలిగి ఉంటాడు. ఇప్పుడు మనలో ఒక స్మృతి ఉంటుంది కదా, స్మృతి జ్ఞానం ఉంటుంది. ఆ స్మృతి జ్ఞానంతోనే మనం ఉంటామన్నమాట. స్మృతి జ్ఞానం ఒకటి ఉంటుంది. ఆ స్మృతి జ్ఞానమే అధ్యాస. ఆ స్మృతి జ్ఞానం అంటే అధ్యాస. దాంతో మనం జీవిస్తాం. అంటే అధ్యాస స్మృతి జ్ఞానంతో అదే యాక్చువల్ అనుభవం అనుకొని, యథార్థ అనుభవం అనుకొని, స్వానుభవం అనుకొని జీవించడం అనేది ఉంది అందరికి. అలాగా దేహ ధర్మాలను కూడా ఆరోపణ చేసుకుని ఆత్మ యందు, అలాగా దేహం యందు కూడా ఆత్మని ఆరోపణ చేసుకొని, పరస్పర ఆరోపణ చేసుకొని జీవించటం అనేది ఉంది. ఇట్లా ఇది కూడా స్మృతి అనుభవమే అన్నమాట. అధ్యాస స్మృతి అనుభవం. అధ్యసించుకోవడం, తత్ప్రకారంగా స్మృతి కలిగి ఉండడం. ముందు ఆరోపం, ఆ తర్వాత ఆరోపమే స్మృతిగా మారిపోయింది. అదే జ్ఞాపకాలు. ఆ రకంగానే వాళ్ళకి భావాలన్నీ ఉంటాయన్నమాట. అలా జీవిస్తుంటారు దేహధర్మాలని. ఆ దేహధర్మాలు మనం చూస్తున్నాం కదా, స్థూలమని, కుషమని, గౌరవమని, తిష్టామి, గచ్చామి, ఇట్లా ఈ విధంగా కాళ్ళు గీళ్ళు ఇరిగిపోయినా అంతే. కాళ్ళు వంకర్లు పోయినా, కాళ్ళు ఇరిగిపోయినా, పెరాలసిస్ వచ్చినా, ఇవన్నీ కూడా ఆత్మ యందే ఆరోపణ చేసి చెప్పుకుంటాడు మనిషి. తథా ఇంద్రియ ధర్మాలు కూడా ఆ రకమైన మూమెంట్లో మనకి భలే తెలుస్తుంటుంది అనమాట. అసలు కాళ్ళే లేవని పరిస్థితిలో మంచం మీద పడి కదలకుండా ఉండేటప్పుడు అట్లా అనుకుంటాడు పాపం. నేను ఈ ప్రకారంగా సరిగేస్తాను. నాకు ఈ నడుము కాళ్ళు సహకరించటం లేదు అని చెప్పడం పక్కకు పెట్టేసేసి నేను ఇట్లా అయిపోయానేమిటి అనేటువంటి భావన అనుకుంటుంది అన్నమాట జనాలు. ఏకాగ్రత ఇది ఆరోపమని తెలుసుకోవాలి. అధ్యక్షించుకొని ఉన్నాను, దేహ ధర్మాలు ఏంటిలాగా నేను స్వాత్మభావంగా భావించుకొని ఉన్నాను ఏమిటి అని మనకు తెలియాలి. కాబట్టి స్మృతిజన్య జ్ఞానము యథార్థానుభవం అనుకోరాదు, వివేకం ఉండాలన్నమాట. స్మృతిజన్య జ్ఞానమే యథార్థం అని తెలియకూడదు. ఇలాగ అనుకొని ఉంటాడన్నమాట. అలాగే ఇంద్రియ ధర్మాలు ఉందా, ఇంద్రియ ధర్మాలు కూడా ఆరోపణ చేసుకొని ఉంటాడు మనిషి. అదే జ్ఞానేంద్రియ ధర్మాలు. ఇలాగ మగవాణ్ణి, గుడ్డివాణ్ణి, క్లీపుణ్ణి, బదిరహ, అందహ అని పెట్టుకొని ఉంటాడు. ఈ ధర్మాలు కూడా ఆత్మేంద్రియ ఆరోపణ చేసుకొని ఇలాగ నాకు ఇలాగ అయింది, నేను ఇలాగా ఉన్నాను, ఇదే నా స్వభావము అని అనుకుంటుంటాడు. ఇలాగ అంతఃకరణ ధర్మాలను కూడా ఆరోపణ చేసుకొని కోరికలు, సంకల్పాలు, సంశయాలు, నిశ్చయాలు ఇవన్నీ అధ్యాసపూర్వకమైనవే అనమాట. నిశ్చయం చేసుకున్న అధ్యాస కలిగించుకొని ఆ ప్రకారంగా ఆ జ్ఞానం పెట్టుకొని అనుభవం, స్మృతిజన్య అనుభవ జ్ఞానం జీవిస్తుంటాడు మనిషి. అందువల్ల జనాలు ఎప్పుడైనా సరే ఏమన్నా చెప్పినా సరే అదేమో స్పష్టమైన మాట అని మాత్రం అనుకోరాదు. అవన్నీ కలిపి ఏమై ఉంటుంది, స్మృతిజన్య జ్ఞానమే ఉంటుంది అనమాట. స్మృతిజన్య జ్ఞానం తప్ప రెండవది
ఏదో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. హలో రాంబాబు గారు, అమ్మా వద్దులేమ్మా, ఇప్పుడు క్లాస్లో ఉన్నాను తర్వాత. ఏమ్మా ఏమైందమ్మా? ఎవరమ్మా? మీ మామయ్య గారా? రాంబాబు గారు కాదు కదా? సర్లేమ్మా, పర్వాలే. అవునులే అవునులే అవునులే. ఎక్కడ పడ్డారమ్మా? ధర్మాలు ఇవన్నీ కామ సంకల్ప విచికిత్స అధ్యవసాయ మొదలగునవన్నీ కూడా ఆత్మీయంగా ఆరోపణ చేసుకోవాలి. మొత్తం బాహ్య ధర్మాల దగ్గర నుంచి అంతఃకరణ పర్యంతం అధ్యాసకి లోనయ్యే ఉందన్నమాట. సకల జీవరాశులు అన్ని ధర్మాలన్నీ విపరీతంగా అధ్యసించుకొని ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ చేష్టలు, వీళ్ళ భావాలు, వీళ్ళ యొక్క స్వభావాలు అన్నీ కూడా అధ్యస్థ వ్యవహారమే కానీ ఏది వివేకపూర్వకమైనది కానీ. అందుకనే జనాలు ఎప్పుడైనా సరే ఏది మాట్లాడినా లౌకిక వ్యవహారాల దృష్టితో అధ్యాసపూర్వకంగానే చెప్పాలి. తద్భిన్నంగా ఎప్పుడు ఏమి చెప్పలేడు అనమాట. ఒకవేళ తత్వ విచారం చేసిన వాడైనా వ్యవహార రంగానికి వచ్చేటప్పటికి మళ్ళీ అధ్యాస